ధీరా కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం గణపురం గ్రామంలో ఉన్నాము. రైతు రవి గారు ఎకరన్నర పొలంలో కలకత్తా పెన్సిల్ దొండ సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. రవి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఎన్ని సంవత్సరాల నుండి దొండ సాగులో ఉన్నారు? ఒక 10 years నుంచి సాగులో ఉన్నాం మేడం. ఇక వరి కంటే మంచిగానే దిగుబడి ఉంటుంది, రైతులకి ప్రోత్సాహంగా ఉంటుంది. మీ సైడ్ ఎక్కడ చూసినా దొండ తోటలే కనిపిస్తాయి కదా. మీ మండలాలు రెండు ఫేమస్ అనుకుంటా. అవును మేడం, మా పియపల్లి మండలం బాగా, ఉమ్మడి పియపల్లి బాగుంటాయి. కొద్దిగా పెద్ద ఊర మండలం కూడా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఎంత పొలంలో పెట్టుకున్నారు ఈ దొండ? నేను 1 ఎకరంన్నరల దొండ పెట్టిన మేడం. ఇంకా మిగతాది వరి వేసుకుంటాను. వరి వేసుకున్నారు. ఇప్పుడు ఎకరన్నరలో ఏ రకం పెట్టుకున్నారు దొండ? ఇంతకుముందు గుజరాత్ పెట్టిన మేడం, అదొక 3 years వచ్చింది. తర్వాత తీసేసి మళ్ళీ ఇప్పుడు పెన్సిల్, బెంగాల్ పెన్సిల్ టైప్లో అనేది కొత్తగా వచ్చేస్తే అది పెట్టినాం మేడం. బెంగాల్ పెన్సిల్ దొండ. గతంలో గుజరాత్ పెన్సిల్ దొండ పెట్టిరా? గుజరాత్ పెట్టినాం. అంతకుముందు మామూలుగా నాటు దొండ మన కొంచెం దొడ్డుగుంటది. దొడ్డుగుండేది, అది నాటు రకం అని అప్పుడు స్టార్టింగ్ లో పెట్టినాం. ఇట్లనే రైతులు అప్డేట్ అవుతారు, దిగుబడి ఎక్కువ వచ్చే వరకల్లా మొగ్గు చూపి ఇప్పుడు బెంగాల్ దొండకు వచ్చిరేమో. అవును మేడం. అంటే మన నాటు రకము ఎట్లా ఉండేది అది దిగుబడి పరంగా చూస్తే? అవి కొద్దిగా తక్కువనే ఉంటుంది మేడం, కాకపోతే టేస్ట్ అది బాగుంటుంది. కానీ కొద్ది దిగుబడి తక్కువ వచ్చేది. ఇప్పుడు బాగా చీడపీడలు ఎక్కువ అయిపోయే వరకల్లా, దిగుబడి తగ్గే వరకల్లా ఇక ఇప్పుడు వేరే దానికి రావాల్సి వస్తుంది. ఇంతకు ముందు ఈ గుజరాత్ పెట్టినామన్నారు కదా, గుజరాత్ ఎట్లా ఉండేది? గుజరాత్ కూడా బాగానే ఉండేది మేడం. అది కాకపోతే వర్షానికి రాలిపోయేది కొంచెం కింద, కొద్దిగా చీడపీడలు కొద్దిగా ప్రాబ్లం ఉండేది. ఈ బెంగాల్ అయితేనేమో వర్షాన్ని కూడా తట్టుకోగలుగుతుంది కొద్దిగా, అందువల్ల కొద్దిగా ఎక్కువ దిగుబడి వస్తుందని ఇది. అయితే ఈ దిగుబడి పరంగా బెంగాల్ దొండ బాగుంది, అయితే బెస్ట్ ఉంది మేడం. ఇప్పుడు ఎకరం వారీగా చూసుకుంటే ఎన్ని మొక్కలు పట్టినాయి, ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు మొక్కలు, మొక్కకు ఎంత కాస్ట్ పడ్డది? రాజమండ్రి నుంచి వస్తాయి మేడం మొక్కలు. ఒక మొక్క వచ్చేసి 12 రూపాయలు పడుతుంది. ఒక ఎకరానికి వచ్చేసి 1300 నుంచి 1500 వరకు మొక్క కాస్ట్, మొక్కలు పడతాయి మేడం. ఎంత తీసుకున్నారు ఇప్పుడు సాలుకు ఈ మొక్కకు మధ్యన? సాలుకు ఒక 3-4 మొక్కలు తీసుకుంటాం మేడం. ఇట్లా కడీలు 14 ఫీట్లకి ఒక కడి తీసుకుంటాము. ఆ మధ్యలో 3 మొక్కలు వేసుకుంటాము. మధ్యలో కూడా మళ్ళీ ఇంకొక 3-4 మొక్కలు వేసుకుంటాం. ఈ దూరం ఎంత తీసుకున్నారు? కడికి 7 ఫీట్లు మొత్తం. కడికి 14 ఫీట్లు. 14 ఫీట్లు మధ్యలో వేసే వరకు 7 ఫీట్లు వచ్చేస్తుంది. ఇక్కడ మధ్యన సాలు వచ్చింది కాబట్టి 7 ఫీట్లు. అంటే 7 ఫీట్లు ఈ సాలుకు మధ్యన వచ్చింది. మొక్కకు మధ్యన మొక్కకు 1 ఫీట్న్నర 2 ఫీట్లు. 2 ఫీట్లు వచ్చింది. ఇప్పుడు మనము ఎంత సైజు మొక్కలు ఇస్తారు మనకు రాజమండ్రిలో మనం ఇక్కడ తెప్పించుకుంటే? మనకు చిన్న ఒక జానడు నర్సరీ ఉన్నాయి, ఇస్తాడు మేడం. నర్సరీ అయితే బెటర్ అనేది. ఇంతకుముందు మనమే ఇక్కడనే గడ్డ నాటుకుంటే మంచిగా వచ్చేది. కాకపోతే ఇది ఎక్కువ రోజులు రావడం రైతు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ నర్సరీ తీసుకుంటున్నాం. అంటే మీరు తీసి గడ్డ తీసుకొని లేకపోతే కనుపులు కట్ చేసుకొని పెట్టుకుంటే లేట్ అవుతుంది పెంచుకునే ప్రాసెస్ అని నర్సరీ నుంచి తెప్పించుకుంటారు. నర్సరీ నుంచి చేస్తే ఒక నెల రోజులు మాకు సేవ్ అయిపోతుంది. కొద్దిగా ఇంకోటి మనకు ఆల్రెడీ ఇగురు వస్తుంది కాబట్టి మనకు కన్ఫామ్ నమ్మకం అనేది ఉంటుంది. వీటి వల్ల గడ్డ పెట్టుకోవడం వల్ల 80% సక్సెస్ అవుతాయి, 20% చచ్చిపోవడం జరుగుతుంటాయి. మనకు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఖర్చుతోని మేడం, ఖర్చుతోని 12 రూపాయలకు ఒక మొక్కన. అవును మేడం. ఇప్పుడు పెట్టుకున్న మొక్కలన్నీ బతుకుతాయా అక్కడి నుంచి తెప్పించినాయి? బాగానే 100% బతుకుతాయి మేడం. ఇంకా వాళ్ళు ఆల్రెడీ నర్సరీ బతికినే ఇస్తారు మేడం, దానికే మనం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కౌంట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ మొక్క తీసుకొని పెట్టుకుంటాం, ఒక జానెడ్ మొక్క. ఎన్ని రోజుల నుంచి మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంది? ఒక 2 నెలల్లో మంచిగా క్రాప్ తయారవుతుంది మేడం. 2 నెలల్లో కొద్దిగా మంచిగా మనం దాన్ని మంచిగా సాక్కుని మంచిగా సరైన టైంకి పైకి ఎక్కించి పురుకోస కట్టి దాన్ని ఇగుర్లు పూత అవన్నీ గిల్లేసి మంచిగా పైకి ఎక్కిస్తుంటే. అంటే ఇగుర్లు గిల్లేసేయాలి స్టార్టింగ్ వచ్చినాయి అన్ని? అవును మేడం. కింది నుంచే ఇగుర్లు వస్తుంటాయి, పూత వస్తుంటది. ఆ పూతను గాయకుండా గిల్లేసుకుంటా పైకి ఎక్కించుకుంటే మనకు తొందరగా పందిరి ఎక్కే అవకాశం ఉంటది. 2 నెలల్లో మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటది. 2 నెలల్లో మనకు పందిరి ఎక్కేస్తుంది అయితే తీగ? అవును మేడం. ఒకసారి మనం పెట్టుకున్నాక మళ్ళీ ఎన్నేండ్ల పాటు పురస్తే ఈ తోట మనకి మళ్ళీ మొక్కలు పెట్టుకునే అవసరం లేదు అన్నట్టు? 3 సంవత్సరాల వరకు కాస్తుంది మేడం. ఇక మంచి బలమైన మనం ఎరువులు వేసి మంచి భూమి అయితే 3 సంవత్సరాలు అయినా కాయగలుగుతుంది. లేదంటే 2 సంవత్సరాలు తీసేసి పెట్టుకోవడం బెటర్. 2 ఏళ్ళకి తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు తెప్పించుకొని మళ్ళీ పెట్టుకోవాలి.
నా ఉద్దేశం రవి గారు ఎకరం వారీగా చూసుకుంటే మేడం. ఎంత దిగుబడి వస్తుంటది, అంటే ఎప్పుడెప్పుడు తెంపాలి ఇది? ఇది వారానికి ఒకసారి హార్వెస్టింగ్ ఉంటుంది మేడం. ఈ ఒక వారం 100 బస్తాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఒక వారం 1 బస్తా కూడా అయ్యే అవకాశం ఉంటుంది మేడం. ఈ యావరేజ్గా ఒక 20-30 బస్తాలు అయితే యావరేజ్గా వారానికి ఒకసారి. అంటే ఎన్ని కిలోల బస్తా? 50 కేజీల బస్తా మేడం. 50 కిలోల బస్తా. మనకు ధర ఎట్లా ఉంది? ఎక్కడ తీసుకుపోయి అమ్ముతారు జనరల్గా ఇవి? మామూలుగానైతే మధ్యవర్తులే ఇక్కడికి వచ్చి మన దగ్గరనే తీసుకొని హైదరాబాద్ మార్కెట్ చేసుకోవడం జరుగుతుంది మేడం. ఇక మాకు 50 కిలోల బస్తా వచ్చేసి ఒకసారి 100 రూపాయలు ఉండొచ్చు, ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ అయితే 1100 నడుస్తుంది మేడం. ఒకసారి 2000 కూడా ఉంటుంది. అంటే మరి 100-200 అంటే తక్కువ కదా, రైతుకు పెద్ద గిట్టుబాటు చాలా తక్కువ మేడం. ఏ ధర ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది 50 కిలోల బస్తా? ఒక 500 అన్న మినిమం ఉంటే కొద్దిగా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది మేడం. ఇప్పుడు ఒక బస్తా హార్వెస్టింగ్ చేసే వాళ్ళకే 120 రూపాయలు బస్తాకి పోతుంది. ఒక 10-15 రూపాయలు బస్తా పోతుంది. ఇక ఈ ఖర్చులన్నీ తీసేసి ప్రతి వారం స్ప్రే చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఒక 300 ఖర్చులు పోయినా 200 మిలిగే అవకాశం ఉంటుంది మేడం. అంటే చాలా తక్కువ, 500 అన్నా కూడా కదా? తక్కువనే మేడం. మరి 100 రూపాయలు అన్నప్పుడు ఇంకా లాస్ కదా మేడం. దాంతో పోల్చుకుంటే, వరితో పోల్చుకుంటే ఇది జర మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం. అందుకే చాలా మంది మీ దిక్కేస్తున్నారు. అవును మేడం. అంటే ఎట్లా వరితోని కంపారిజన్ చేస్తే ఎట్లా బెటర్ అనిపిస్తుంది ఇది, అంటే మీ అంచనా ప్రకారం? వరితోని పోల్చుకుంటే చాలా బెటరే ఉంటుంది మేడం. ఇప్పుడు వరి వచ్చేసి ఎంత మంచిగా పడినా ఒక 20,000 లోపల ఆదాయం ఉంటుంది 6 నెలల పంటకి. ఇది ఇక వారం వారం సరే కొంత మనకు బర్యగాసం లాగా కొంత రైతుకు మేలే ఉందని నా ఉద్దేశం. అంటే ఒక వారం ధర దక్కకపోయినా ఇంకో వారం ధర వస్తుందని. అవును మేడం. ఇప్పుడు ఏడాది పొడవునా కాస్తనే ఉంటుందా ఇది? పత్తి మనం వారం వారం తెంపుడే, వారం వారం తెంపేదే ఉంటుంది మేడం. ఒక 10 మందికి కూలీ ఉపాధి ఇస్తున్నాం సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. మన పొలంలో మనం పని చేసుకుంటున్నా అనేది ఒకటి ఉంటుంది. ఇక రైతుకు ఏముంటది మేడం, ఆత్మగౌరవం ఉంటుంది. లాస్ వచ్చినా నష్టం వచ్చినా మంచి జరిగినా ఇక అది దీన్ని పట్టుకునే. అంటే మీకు దగ్గరలో ఒక మార్కెట్ కూడా, దొండ మార్కెట్ ఉంది కదా, ఎందుకు అక్కడ మీరు తీసుకెళ్లారా ఇవన్నీ? మార్కెట్ కట్టిరు కానీ అది ఓపెనింగ్ మాత్రమే చూడగలిగినాము. దాంట్లోకి ఏ రోజు ఒక బస్తా కొన్న దాఖలాలు లేవు. అది అట్లనే మొత్తం పడవ పడిపోయింది మేడం. దాంట్లో ఇప్పుడు కొనుగోలు అమ్మకాలు ఏం జరగట్లేదు? లేదు మేడం. ఇప్పుడు మొత్తం మధ్యవర్తుల ద్వారాగానే కొనుగోలు చేయడం అమ్ముకుంటున్నాం మేము. అంటే మీరు డైరెక్ట్ ఏం తీసుకుపోతలేరు సిటీకి కానీ మార్కెట్లో కానీ? ఇక్కడికి పొలం కాడికి తెంపే మీరే తెంపే బాధ్యత మీదేనా మధ్యవర్తికి ఇచ్చేటప్పుడు? మనం తెంపి బస్తా జోకి ఇచ్చే బాధ్యత వరకే మేడం. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటారు, వాళ్ళు తీసుకొని పోయి అమ్ముకోగలుగుతారు. ప్రస్తుతం ఎట్లా ఉంది ధర ఇది? ఇప్పుడు 1100 ఉంది మేడం. 1100 50 కిలోల బస్తాకి 1100 ఉంది మేడం. అంటే ఒక 20-22 రూపాయలు అన్నట్టు అంతే కిలోకి దక్కుతుంది రైతుకి. అంతే మేడం. అంటే ఏ ధర దక్కుతే కొంచెం రైతుకు మంచిగా అనిపిస్తుంది, కొంచెం పెట్టుకున్నాం మంచిగా చేతిలో పైసలు ఆడుతున్నాయి అన్నట్టు? ఇంకా 10-15 రూపాయలు ఉంటే కొద్దిగా మంచిగా ఉంటుంది మేడం. కిలో 10-15 రూపాయలకు పైగా పోతే రైతుకు కొంచెం ఆదాయం వస్తుంది. మా దగ్గర కేజీకి 10 రూపాయలు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు 30 రూపాయలకు అమ్ముకుంటారు మార్కెట్లలో. మన దగ్గర ఎంత పెట్టినా కానీ 30-40కి అయితే తగ్గుతలేదు. ఇక రైతులనే మాత్రం ఈ విధంగా కొంత మోసం కూడా గురి అవ్వడం జరుగుతుంది. మార్కెటింగ్ సదుపాయం లేక నష్టపోతున్నారు అయితే దొండ రైతులు. ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందాదా ఎంతమంది రైతులు ఉంటారు మీ 2 మండలాల పరిధిలో దొండ మీద ఉండేవాళ్ళు? ఒక 30% మా మండలం వల్ల ఖచ్చితంగా దొండనే ఉంటుంది మేడం. పిఎపిఎల్ అంటే ఇక దొండ ఫేమస్ ఉంటుంది. ఈ గుడిపల్లి మండలం కూడా కొంత దొండ. అంటే ఎందుకని దొండ ఎక్కువ ఇష్టపడుతున్నారు వేయడానికి పొలంలో? ఇదే మేడం, ఇప్పుడు మాకు వారం వారం ఇన్కమ్ వస్తుంది అనేది కొంచెం. ఇప్పుడు వరితో పోల్చుకుంటే మా దగ్గర ఇప్పుడు మదవరి ప్రాజెక్టు వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ బాగా పెరిగిపోయినాయి, గ్రౌండ్ వాటర్ బాగా పెరిగిపోయింది. ఇక వరికి అనుకూలంగా సాగు జరుగుతుంది. దాంట్లో బాగా ఇన్కమ్ లేక ఇట్లా మెట్ట పైర్లు వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కూరగాయల సాగుకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ దొండకు చూస్తే ఎటువంటి చీడపీడలు ఉంటాయి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి?
దీనికి ప్రతి వారం చాలా జాగ్రత్త పిల్లలను చూసినట్టు చూడాల్సి వస్తుంది మేడం. దీనికి ఎర్ర నల్లి ఉంటుంది, తామర ఉంటుంది, పచ్చబురుగు, చాలా రకాల కొమ్మ కటింగు, పండు ఈగ, పుచ్చులు, చాలా రకాల చీడపీడలు ఉంటాయి మేడం. ప్రతి వారం జాగ్రత్తగా మందులు కొట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి వారానికి 2 సార్లు కూడా కొట్టాల్సి వస్తుంది, ఉధృతిని బట్టి, తెగులు ఉధృతిని బట్టి. అవును మేడం. ఈ దున్నేటప్పుడు ఇప్పుడు మీదంతా కడీల పందిరి వేసుకున్నారు కదా, మేడం దున్నేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏమేమి వేసి దున్నుకున్నారు? ఎందుకంటే ఒకసారి దున్నితే మళ్ళీ 2 ఏళ్ల పాటు మీకు ఉంటది కదా లేదు మొక్క. మేడం, ఇప్పుడు కూడా దున్నుకోవచ్చు. కాకపోతే అంటే సాళ్ళకు మధ్యన దున్నుతారేమో. చిన్న ట్రాక్టర్ అనేది ఉన్నాయి మేడం మా ఏరియాలో. ఆ చిన్న ట్రాక్టర్ తోని ఈ సాళ్ళ మధ్యలో దున్నేస్తారు. ఈ ఫస్ట్ పెట్టేటప్పుడు మాత్రం ఫ్లవ్ వేసుకొని కొద్దిగా 2-3 సార్లు కల్టివేట్ చేసుకొని ఇంకా ఎరువులు వేసుకొని పెట్టుకుంటారేమో. ఈ కలుపు సమస్య కూడా ఎక్కువ ఉంటది కదా, ఎందుకంటే సాలుకు మధ్యన కూడా దూరం ఎక్కువే తీసుకున్నారు కదా. అంటే ఈ కలుపు సమస్యను ఎట్లా ఎదుర్కొంటున్నారు? కలుపు కొద్దిగా తక్కువ ఉంటే కూలోళ్ళతోనే తీపిస్తాం మేడం. మరీ బాగుంటే కూలోళ్ళకు మనం అంత పెట్టుబడి పెట్టలేం కాబట్టి గడ్డి మందు స్ప్రే చేయగలుగుతున్నాం. తక్కువ ఉంటే కూలోళ్ళం పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ దొండ చూసుకుంటే వారానికి ఒకసారి తెంపాలి కాబట్టి లేబర్ కూడా బాగానే పడతారు. మరి లేబర్ దొరుకుతారా మీ దిక్కు? దొరుకుతారు మేడం, లేబర్ దొరుకుతారు. లేబర్కి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతి వారం వాళ్ళే వస్తుంటారు, ఇక వేరే వాళ్ళు కాకుండా కూలకు వచ్చేస్తారు. కూలకు వస్తుంటారు. వాళ్ళకి బస్సా లాగా ఉంటుంది మేడం. బస్సకు 120 రూపాయలు ఇస్తే వాళ్ళే తెంపేస్తుంటారు. వాళ్ళ బాధ్యతగా తెంపి మనకు అప్పచెప్పాలి మేడం. వాళ్ళు తెంపుకున్న బస్తాలకు వాళ్ళ లెక్క వేసుకుంటారు. ఇంకా ఇప్పుడు పెట్టుబడి ఖర్చు చూసుకుంటే మనకు ఫస్ట్ వేసేటప్పుడు అయితే పందిరి అనేది కంపల్సరీ. దీనికి కొద్దిగా వెదురు కర్రలతో వేసుకుంటే తక్కువ పడుతుంది, శాశ్వత పందిరి కడీలు వేసుకుంటేనే కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఫస్ట్ పెట్టుకునేటప్పుడు ఎంత పెట్టుబడి ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి? 1 ఎకరా వచ్చేసి గడ్డ పైకి వచ్చే వరకు ఖచ్చితంగా ఒక 4 లక్షలు అయితే పైచిలకి అవుతుంది మేడం. రాయి కడీలతో. ఇక మామూలుగా ఈ వెదురు మీరు అన్నట్టు వెదురు దాంతో అయితే మా దగ్గర ఎవరు వేయలే మేడం. అది శాశ్వత పందిర్లే వేస్తుర్రు. డబ్బులు ఎక్కువైనా సరే కానీ ఇట్లనే ఎప్పటికీ ఇప్పుడు వస్తుంది కదా ఇది వేసుకుంటే. అవును మేడం. ఇప్పుడు దొండ పెట్టిరు కదా, మళ్ళీ పంట మారుస్తారా 2 ఏళ్ల తర్వాత? ఈ దొండే ఉంచుతుంది. ఒక చోట దొండ వచ్చినప్పుడు మళ్ళీ దొండ వస్తుందా? బానే వస్తుంది మేడం, అట్లనే వస్తుంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అట్లనే చేస్తున్నాం. మధ్యలో ఒకసారి నేను సొర వేసిన, కాకపోతే దాని పంట కాలం తక్కువ 3 నెలలు ఉన్నాయి కాబట్టి ఆ 3 నెలల్లో నాకు రేటు కలిసి రాకపోవడం ఒక మైనస్ అయింది. ఆ వాతావరణం వల్ల ఇబ్బంది అయ్యి దాంట్లో అంత సక్సెస్ కాలేకపోయినా. ఇక దొండ అయితే ఇది ఇక మొండిది. ఇది మళ్ళీ ఒక వారం నాకు క్రాప్ లేకున్నా కానీ మళ్ళీ వారం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందని ఎక్కువ దొండనే ఇంట్రెస్ట్ పెడతారు. ఇంకా దొండకే పోతుంది. అంటే ఒక చోట దొండ పడినా అక్కడ వేసినా మళ్ళీ వస్తుంది. అయితే ఏం ప్రాబ్లం లేదు దొండకు సంబంధించి. ఈ నీళ్ళ తడి ఎట్లా ఇచ్చుకోవాలి దీనికి? ఇక రోజు 1 గంట 2 గంటలు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో ఇచ్చుకుంటే సరిపోతుంది మేడం. పెద్ద నీళ్ళు కూడా ఎక్కువ ఏం పట్టవు మేడం. రోజు 2 గంటలు సరిపోతుంది డ్రిప్. కొద్దిగా ఎక్కువైనా తట్టుకోగలుగుతుంది, తక్కువైనా తట్టుకోగలుగుతుంది. ఒక రోజు ఇవ్వకున్నా తట్టుకోగలుగుతుంది. మొండి మొక్క ఇది. దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మేడం. మనం రోజు యావరేజ్ గా 1 గంట 2 గంటలు ఇచ్చుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. అంటే రవి గారు ఓవరాల్ గా 10 ఏళ్ళకి వెళ్ళి సాగు చేస్తారు కదా, దొండ సాగు అయితే బానే ఉందా? మరి ఇంత ఆదాయాన్ని ఇచ్చిందా రైతుకి? చాలా మంచిగా ఉంటది మేడం. ఈ వరి కంటే 100 రెట్లు బాగుంటుందేమని నేను అనుకుంటున్నా మేడం. కూరగాయల దాంట్లో దొండ అనేది ఇంకా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం మేడం. ఈ పశ్చిమ బెంగాల్ దొండకు కూడా మంచి డిమాండే ఉందా మార్కెట్లో? ఉంటుంది మేడం. ఇప్పుడు ఏ దొండ అయినా సరే ఇక దొండలాగానే పోతుంది మనకు. మా మార్కెట్లో ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే హెచ్చు తగ్గులు దానివల్ల మనకు రేటు డౌన్ అవుతుంటది. కానీ క్రాప్ ఉన్నప్పుడే రేట్ డౌన్ చేస్తుంటారు, క్రాప్ లేనప్పుడు కొద్దిగా పెంచడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు కొద్దిగా వాతావరణం ప్రాబ్లం, మన వర్షాలకి జాలు బట్టి కొద్దిగా ఇబ్బంది అయ్యి అక్కడక్కడ రాలిపోయి పిందెలు రాలిపోయినాయి, జాలు పట్టినాయి కొన్ని. దానివల్ల ఈ మధ్య క్రాప్ తక్కువ వచ్చింది కాబట్టి రేటు బాగా నడుస్తుంది. ఇప్పుడు ఈ దొండ మనకు కాత కాసినాక మళ్ళీ ఎండిపోయినది మనం కట్ చేసుకోవాలా, లేకపోతే అదే ఎండిపోయి మళ్ళీ వేరే ఇగురు వస్తుందా? అవసరం లేదు మేడం, మనం ఏం మెయింటెనెన్స్ చేసుకోని అవసరం లేదు. ఇగురుకు సంబంధించిన స్ప్రే చేసుకుంటే మళ్ళీ ఇగురు పగులుతూనే ఉంటది, అదే పారుకుంటుంటది, అదే వచ్చేస్తుంటది. దానివల్ల ఏం ఇబ్బంది ఏం లేదు మేడం. రవి గారు, ఏడాది వారీగా చూస్తే అందాదా ఎంత దిగుబడి వస్తుంది? ఎన్ని క్వింటాలు వెళ్తుండొచ్చు కాయ? దాన్ని వారం వారీగానే మీరు చూస్తారు? చూసుకుంటాం మేడం. ఒక వారానికి యావరేజ్ గా
30 బస్తాలు అయితే పక్కా పక్కా యావరేజ్గా వెళ్తాయి. చూసుకుంటే మ్మ్హ్మ్. 25-30 బస్తాలు యావరేజ్ చూసుకోవచ్చు. ఆహా. ప్రతి వారం అనేది మంచిగానే ఉంటుందని నా ఉద్దేశం మేడం. ఓకే, వారానికి ఒక 35-40 బస్తాలు అయితే అంతకు మించి కూడా వెళ్ళొచ్చు, 100 కానీ బస్తాలు కూడా వెళ్ళినాయి మేడం వెళ్తాయి. నాకు. అట్లా వెళ్తాయి. ఏ ఒక సీజన్ లో ఎకరం ఎక్కువ? వల్లనే 100 బస్తాలు వెళ్ళడం జరిగింది. అప్పుడు 80 రూపాయలే బస్తా ఆహా. ధర ఉండి అప్పుడు కొంత నేను నష్టాన్నే చూసినాం. అంతేనా? తర్వాత కాలం వల్ల మంచిగానే ఉంటుంది. జనరల్ గా ఏ సీజన్ లో ఎక్కువ ఖాతా మనకు బాగా వస్తుంది? సమ్మర్లో బాగా వస్తుంది మేడం. ఆహా. వర్షాకాలం వల్ల కొంచెం మంచిగా వస్తుంది. అది మెయింటెనెన్స్ చేసుకుంటే పూత నిలుస్తుంది కాబట్టి ఉన్న రైతులు ఉంటుంది. కొంత మెయింటెనెన్స్ చేయకపోతే నష్టాలే చూడగలుగుతుంది. మ్మ్హ్మ్. అంటే ఏదేమైనా వారానికి అయితే ఒక 35-40 బస్తాలు ఎటు పోవు అనుకోవచ్చు దొండ పెట్టుకుంటే. అవును మేడం. ఎట్లా 2 ఏండ్ల పాటు? 2 ఏళ్ల పాటు నడుస్తుంది మేడం. మ్మ్హ్మ్. రీసెంట్గా మాకు 2500 కూడా బస్తా మంచి ధర, మంచి ధర 2500 వచ్చింది. 50 కిలోల అప్పుడు నాకు బస్తా. ఒక 9 బస్తాలు అయినాయి. రీసెంట్గా 2500కి బస్తా పోయిందా? ఆ, 50 కిలోల బస్తా. అవును మేడం. ఒక 10 రోజుల ముంగల 50 కిలోల బస్తా 2500 కూడా అమ్మడం జరిగింది. మంచి ధరే కదా రైతుకి అది? చాలా మంచి ధర మేడం. మ్మ్హ్మ్. అట్లా ఉంటే మంచి ఇన్కమే వస్తుంది దొండ మీద. చాలా మంచిది మేడం. 1,00,000 రూపాయలు తీసుకున్న రైతు కూడా ఉంది నా పక్కల రైతు. ఆహా. 2 ఎకరాలు ఉంది అతనికి. ఆ. 1,00,000 రూపాయలు ఒక వారానికి ఇన్కమ్ తీసుకోవడం జరిగింది అతడు. మ్మ్హ్మ్. అట్లాంటివి కూడా జరుగుతుంది. ధర తగిలితే మంచిగానే వస్తుంది, ఒక్కొక్కప్పుడు ధర దిగుతుంది. అవును మేడం. ఓవరాల్గా అయితే దొండ సాగు అయితే బాగానే ఉంది. వరితో పోల్చుకుంటే ఈ కూరగాయలు చాలా మంచిగా ఉంటుంది. ఆ. ఇంకో తోటి రైతు కూడా పెట్టుకోవచ్చు అనే సజెషన్ కూడా ఇస్తాను నేను. మ్మ్హ్మ్. కాకపోతే దీనికి గవర్నమెంట్ కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చి కొంత సబ్సిడీగా ఇస్తే. అంటే ఏ విధంగా దొండ రైతులకు సబ్సిడీ కావాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు శాశ్వత పందిరి 4 లక్షల దాకా అవుతుంది మేడం. ఆ. కొంత సబ్సిడీ లాగా గవర్నమెంట్ ఇస్తే మాకు కూడా మంచిగా ఉంటుందేమో అని నా ఉద్దేశం మేడం. అంటే ఓవరాల్గా ఎవరైనా రైతులు దొండ పెట్టుకోవాలన్నా వాళ్ళకు మీరు ఇచ్చే సలహా? పెట్టుకోవచ్చు మేడం, చాలా మంచిది. ఇప్పుడు మనం వరి వేసి పత్తి కూడా ఈ మధ్య వర్షానికి చాలామంది నష్టం జరిగింది. ఒక్కొక్కరు తీసేటందుకు కేజీల పత్తి 20 రూపాయలు కూడా ఇచ్చి వాళ్ళు కనీసం ఆ కూలీలకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఈ దొండ మాత్రం ఒక వారం పోయినా ఒక వారం ఖచ్చితంగా ఉంటాయి. సంవత్సరం మొత్తం పంటకాలం కాబట్టి మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా దీన్ని డబ్బులున్న రైతులు వేసుకుంటే మంచిగా ఉంటుంది. దీనికి తోడు గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది మేడం. మొన్న భారీ వర్షాలకు ఇదేమి ఎఫెక్ట్ ఏం కాలేదా? అయితే కొంచెం సరే తట్టుకోగలుగుతుంది. జాలు వస్తుంది, మొత్తం ఎండిపోయినా కానీ మళ్ళీ ఒక వారం రోజుల్లో మనం దాని ట్రీట్మెంట్ ఇస్తే ఏమంటే మనకు మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. మనకి ఎట్లాంటి ఇబ్బంది లేదు ఈ దొండకి. రైతులు పెట్టుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగానే ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ రవి గారు, మంచి సమాచారం ఇచ్చారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.